హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. మన తెలుగమ్మాయి అయిన ఉదయభాను ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు కదా. ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలోని అవకాశాలపై ఆమె రీసెంట్గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని చెప్పిన ఉదయభాను ఆమె నటించిన తాజా సినిమా ప్రమోషన్స్లో భాగంగా దానిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. మొదట ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఉదయభాను ఇండస్ట్రీలో యాంకర్లు సిండికేట్గా ఏర్పడ్డారని అనగా, ఉదయభానుకు సరైన అవకాశాలు లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అంటూ కొందరంటే, కావాలని ఏదో ఒకటి అనాలని అనేసిందని మరికొందరన్నారు. అయితే ఆ రోజు తాను ఆ విషయాన్ని చాలా జోక్గా అన్నానని, కానీ తాను చెప్పిన విషయం మాత్రం నిజమేనని మరోసారి క్లారిటీ ఇచ్చింది భాను. కెరీర్లో ఎన్నో బాధలు పడ్డానని చెప్పిన ఉదయభాను తాను మొదటి నుంచి చాలా సెలెక్టివ్గా ఉండేదాన్నని, ఛాన్స్ వచ్చినా ఏది పడితే అది చెయ్యనని, చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తే తనకంటే చిన్న యాంకర్లకు ఛాన్సులు రావని, వాటి జోలికి వెళ్లనని, వారి కడుపు మీద కొట్టాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు ఉదయభాను. తనపై హయ్యెస్ట్ పెయిడ్ యాంకర్ అని ముద్ర వేశారు, కానీ తన ఇంటికొచ్చి చూస్తే తన దగ్గర ఎన్ని బౌన్స్ చెక్కులు ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నింటినీ కూడా త్వరలో బయటపెడతానని, ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయని, తనకు జరిగిన ప్రతి అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తానని, దానివల్ల తరువాతి తరాల వారికి ఇండస్ట్రీలో ఉండే సమస్యల గురించి అవగాహన పెరుగుతుందని ఈ సందర్భంగా ఉదయభాను చెప్పుకొచ్చారు. తన మాటల్లో ఉండే ఫిలాసఫీ బుక్స్ చదవడం వల్ల వచ్చిందని, కానీ కెరీర్ నేర్పిన ఫిలాసఫీతో తాను ప్రస్తుతం ఒక బుక్ రాస్తున్నట్టు వెల్లడించారు.